కూలీ మూవీ రివ్యూ. నాకు తెలిసి మీరు యూట్యూబ్లో చాలాసార్లు చూసేసి ఉంటారు. సో మన ఒపీనియన్ కూడా మనం చెప్పాలిగా. కూలీ మూవీని నిన్న మనం ఓటీటీలో చూడడం జరిగింది. మనం సినిమాలు ఓటీటీలో చూడడం. ఈ మధ్య థియేటర్లో చూసిన సినిమా నరసింహ ఒకటే, ఓకేనా, మహావతార్ నరసింహ. చూస్తే గీస్తే ఇప్పుడు లిటిల్ హార్ట్స్ చూస్తానేమో, ఐఎమ్ నాట్ షూర్. సరే, కూలీ సినిమాకి వస్తే రజనీకాంత్ 50 years. నేను వెరీ లో ఎక్స్పెక్టేషన్స్తోనే సినిమా స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఈ హైప్ అది ఎక్కువ ఉంటుంది. లోకేష్ కనకరాజ్ ఖైదీ సినిమా తర్వాత మిగతా సినిమాని చూసినప్పుడు ఒకే టెంప్లెట్ నడిచిపోతుంటాయి. ఏ డ్రగ్స్ ఏదో ఉంటుంది, ఒక టైప్, అన్నీ ఒకటే ఫార్మాట్లో ఉంటాయి సినిమాలు. నేను కూడా అందుకనే అలా అనుకున్నాను. బట్ సర్ప్రైజింగ్లీ నాకు నచ్చిన సినిమా ఇది. ఎస్, ఐ లైక్ ఇట్. కొంచెం స్టార్టింగ్లో కొంచెం బోర్ కొట్టించాడు, కానీ అంటే ఆ మ్యాన్షన్ దగ్గరనే కొంచెం బోర్ కొట్టించాడు. సరే, నాకు బోర్ కొట్టించాడు. ఏమైనా కామెడీ అనిపించిందో మనకు తెలియదు, కానీ రజనీకాంత్ నిజంగానే ఆయన స్టైలిష్ హీరో. ఇప్పటికి కూడా అదే స్టైల్ ఉంటుంది ఆయనకి. అమీర్ ఖాన్ ఇక్కడ ఫోటోలోనే కనబడుతుంది. అమీర్ ఖాన్ లాస్ట్కి ఒక కామెడీ క్యామియో టైప్. అది నాకైతే కామెడీగా అనిపించింది ఆ క్యారెక్టర్. ఉపేంద్ర కూడా పెద్దగా అవసరం లేదు, అక్కడ ఏం చూపించాడు. లాస్ట్లో వచ్చేసి ఒక ఫైట్లో వాటిలో పార్టిసిపేట్ చేస్తాడు. కానీ ఎస్, వీళ్ళందరూ ఇంత ఓల్డ్ అయినా భలే యంగ్గా కనబడ్డారు. మొత్తానికి ఎనర్జెటిక్గా యంగ్గా. క్రెడిట్ గోస్ టు లోకేష్. నాగార్జున నెగటివ్ రోల్లో కూడా బాగుంది. నాగార్జున అంటే అంతేగాని, కానీ నాగార్జునను చచ్చిపోవడం. బేసికల్గా నేను నాగార్జున ఫ్యాన్ చిన్నప్పుడు. ఇప్పుడు అంటే ఇంకా సరే, నేను కూడా మారుతుండాలి కదా. ఇప్పుడు లేటెస్ట్గా అయితే నేను మౌలిగా ఫ్యాన్. ఎందుకంటే ఆ లిటిల్ హార్ట్ సినిమా చూసినాక మౌలి ఫ్యాన్. చూడాలి, ఆ ట్రైలర్ ప్రమోట్ చూస్తే ఆయన ఫ్యాన్ ప్రస్తుతానికి. అంటే మనము ట్రాన్స్ఫర్మేషన్లో ఉంటాం. ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఫ్యాన్ అన్నట్టు, అంతే. బేసికల్లీ అంతే. అందరి సినిమాలు నచ్చుతాయి, అన్ని సినిమాలు నచ్చుతాయి. గీతా గోవిందం అప్పుడు విజయ్ దేవరకొండ, అట్లా ఆ టైంకి. అర్జున్ రెడ్డి వస్తే మళ్ళీ విజయ్ దేవరకొండకి షిఫ్ట్ అయిపోయాను. కొన్ని సినిమాలు నచ్చితే ఫ్యాన్ అంటే ఆ ఏజ్కి, ఆ టైంకి, అంతే. సరే, కూలీ విషయానికి వస్తే ప్లాట్ బాగుంది. శృతి హాసన్ బాగా చేశారు. అసలు ఇద్దరికైతే విపరీతమైన క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఒకటేమో ఈ చివర్లో కనబడుతున్నాడు మన మలయాళ హీరో శోభిన్ సాహిర్ సార్. అయితే ఇర్రగా తీశాడు. ఈయన క్యారెక్టర్ ఎప్పుడు చచ్చిపోతున్నా ఆయనంత భయం వేసిందంటే అర్థం చేసుకోండి. ఎప్పుడు చస్తే బాగుంటుంది ఈ క్యారెక్టర్ అంటట్టుగా అనిపించింది. ఆయన సినిమా లాస్ట్ చచ్చే క్యారెక్టర్ కూడా అదే, ఓకేనా. మీరు సినిమా చూసినప్పుడు ఇది ఒక చిన్న ఆయన ఓటీటీలో సినిమా చూసేప్పుడు నేను ట్విస్ట్ రివీల్ చేయడం అంటే మీ అందరూ సగం మంది థియేటర్లో చూస్తుంటారు ఈ 500 కోట్ల సినిమాకి, కరెక్ట్. ఇంకోటి రచిత రామ్, ఓకేనా. ఆమెను కూడా ముందు చూసినప్పుడు ఏదో బబ్లీ బాగానే ఉంది ఆమె అనుకున్నాను. అంటే నేను మామూలుగా రివ్యూస్ అవి చదువుతున్నప్పుడు రివ్యూస్ బాగా చదువుతుంటాం మనం, ఓకేనా. చూసే రివ్యూస్లో నేను ఒక బార్బుల్ పిచ్ మీటింగ్స్ మాత్రమే చూస్తాను రివ్యూ. ఎందుకంటే నాకు ఆయన రివ్యూ చెప్పే పద్ధతి నచ్చుతుంది, ఓకేనా. చాలా హానెస్ట్గా ఉంటాడేమో అనిపిస్తుంది. బార్బుల్ పిచ్ మీటింగ్స్, ఓకే. అండ్ చదవడం అయితే తుపాకీలో చదువుతాను అండ్ ప్లస్ ముచ్చట్లు చదువుతాను. అన్నిట్లలో ఈమెకు స్పెషల్ క్రెడిట్ ఇచ్చారు రచిత రామ్కి. నేను నిజంగానే అంత బాగా చేసిన అనుకున్నాను. వామ్ము, ఆమెను కూడా చూస్తే భయం వేసేటట్టుగా చేసింది అక్కే శృతి హాసన్. ఆ తర్వాత ఈ మోనికా రెబ్బా జాన్ సంథింగ్ ఏదో ఒక అమ్మాయి పేరు ఉంటుంది, సామాజిక వర్గం అనే హీరోయిన్. ఒక్క డైలాగ్ కూడా లేని క్యారెక్టర్ ఎందుకు చేసావమ్మా? పెద్ద సినిమా అనేసరికి సినిమా చేయడమైనా, నువ్వు చేయాల్సిన సినిమానే కాదు ఇది. నేను ఆమె ఉంటే కనీసం 1-2 డైలాగులు ఉంటాయేమో అనుకున్నాను. ఆమెకు ఒక డైలాగ్ కూడా లేదు సినిమాలో. ఒకసారి ఎప్పుడో బాయ్ అక్కాను, హాయ్ అక్కాను, ఇంతకు మించి డైలాగ్ లేదు. సత్యరాజ్ క్యారెక్టర్ కూడా అసలు ఆ ప్లాట్ దగ్గర నాకు విచిత్రంగా అనిపించింది. ఒక వ్యక్తి అయినా తయారు చేయాలనుకుంటే ఒక మంచి విషయం తయారు చేయాలి, కానీ ఎలక్ట్రిక్ చైర్లో కూర్చుని డెడ్ బాడీస్ తగిలేసే దాన్ని తయారు చేశాడంట, దాన్ని వీళ్ళు వాడుకున్నారంట. ఈ పాయింట్ అంతా నాకు గొప్పగా అనిపించలేదు. దాన్ని ఆపరేట్ చేయడం కోసం ఒక పర్టికులర్ మనిషి కావాలంట. ఇదంతా వీక్ పాయింట్. సరే, నేను ఇంతకుముందు చెప్పండి, ఇది మనం ఓటీటీలో చూస్తున్నాం కాబట్టి ఓటీటీలో మాకు నచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. స్టైలిష్ టేకింగ్ ప్రతి సీన్లోనూ. ఏది విలన్స్ కనబడ్డ ప్రతిసారి హీరో కానీ లేకపోతే ఈవెన్ సత్యరాజ్ కానీ ఆ డైలాగ్స్ కానీ ఏదైనా సరే బాగా పేలినాయి. నాకు బాగా నచ్చింది. అంటే ఒక్కోసారి ఎలివేషన్స్ అవి ఉంటాయి చూసినా, అది రజనీకాంత్ విషయంలో ఎలివేషన్ అంటే మనం యాక్సెప్ట్ చేసేయచ్చు. ఇక నేను చిన్నప్పటి నుంచి చూస్తాను రజనీకాంత్ని. సో ఆయన ఎలివేషన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, అంతే. మిగతా వాళ్ళకంటే నేను అంత ఈజీగా నిన్న 100 సినిమా గురించి చెప్తున్నప్పుడు కొంచెం ఎలివేషన్ తగ్గించుకుంటే బాగుండేది అనుకున్నా కదా. రజనీకాంత్ విషయంలో మనం యాక్సెప్ట్ చేయొచ్చు. లాస్ట్ సీన్లో కూడా గట్టిగా వెనకాల గొడ్డలు తగిలి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలాంటిది ఏమి ఉండదు. మామూలుగా ఫుల్ షర్ట్ వేసుకొని వచ్చి కుమ్మేస్తూ ఉంటారు అందరు. తర్వాత నాగార్జున గురించి చెప్పుకున్నాక
అంతే. ఇంకా సినిమా ప్లాట్ గురించి చెప్పుకున్నాం. ఆ, ఇంకా చూడండి సినిమాని, బాగుంటుంది. నాకైతే నచ్చింది కాబట్టి మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరు కొంచెం ఈ లోకేష్ కనకరాజ్ సినిమాలు నచ్చే వాళ్ళకైతే నచ్చుతుంది. నేను ఫస్ట్ 10-15 మీరు చూసినాక రోడ్డు సినిమా ఉంటుంది కాబట్టి చూడడం అవసరం అనుకున్నాను. కానీ ఈ సినిమాని కూడా ఆల్మోస్ట్ ఒకే ఒక ఒక ఏంటిది ఒకే షార్ట్లో కంప్లీట్ చేసాం, ఒక లాంగ్ షార్ట్లో కంప్లీట్ చేసాం అనుకోండి. రజనీకాంత్ గారు మీరు డిసప్పాయింట్ చేయలేదులేండి ఓటీటీ కోసం. అయితే థియేటర్కి వెళ్ళిన వాళ్ళు డిసప్పాయింట్ అయితే చెప్పలేం. కానీ ఇందులో లిటరల్గా కామెడీ క్యారెక్టర్ అంటే ఆమీర్ ఖాన్ లాస్ట్లో వచ్చి ఆ బీడీ సీన్లు వాడు వస్తుంటాడు. కానీ ఒక డైలాగ్లో బాగానే ఉంటుంది. వాడిని మరీ భూమి లోపల పాతిస్తారు, ఎందుకంటే వాడు మళ్ళీ పైకి రాకుండా అని చెప్పేసి. ఈ షౌబీన్ షాహిర్కి, రచితా రామ్కి ఫస్ట్ క్రెడిట్స్. ఓకేనా, రజనీకాంత్ తర్వాత ఈ సినిమాని ఎవరైనా బాగా పుల్ చేశారంటే వీళ్ళిద్దరు. నాగార్జున కూడా బాగా చేశాడు. ఓకే, నాగార్జున కూడా చాలామంది నేను రివ్యూస్ చూసినప్పుడు నాగార్జున ఇలాంటి క్యారెక్టర్ చేయాల్సింది, కానీ చాలా బాగా చేశాడు నాగార్జున. హీ డిడ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అంటే చాలు అలాంటి క్యారెక్టర్. నిజం చెప్పాలంటే ఈ ఏజ్కి వచ్చిన తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తుండాలి. బెస్ట్ నాగార్జున, గుడ్ జాబ్. నెగటివ్ రోల్ని కూడా నువ్వు బాగా చేసావయ్యా. ఓకేనా, అని నాకన్నా పెద్దది కూడా ఇట్లా మాట్లాడకూడదు, కానీ నాగార్జున గారు మీరు చాలా బాగా చేశారు సార్. రైట్. ఓకే. ఉపేంద్ర ఉప్పి సార్ ఎప్పుడు ఒకటే ఆ సన్ ఆఫ్ సత్యమూర్తిలో చూసిన అంతే ఉంటాడు. నేను చిన్నప్పుడు చూసిన ఏ సినిమా అవి ఉండేవి అప్పట్లో సినిమాలు. ఉపేంద్ర సినిమాలు అంటే ఒక మనకి టెర్రర్. ఆ సినిమాకి వెళ్ళామంటే బతికొచ్చినట్టు గ్రేట్గా ఫీల్ అయ్యేవాళ్ళం మనం. అంటే బాగా శాడిస్ట్లో మాత్రం ఆ సినిమాలు నచ్చేవి. ఆయన కూడా బాగా చేశారు. ఓకే, ఓవరాల్గా రజనీకాంత్ మేనియా, శృతి హాసన్ కానీ ఫైట్స్, ఆ లొకేషన్స్ అవన్నీ బాగున్నాయి. కింగ్ పిన్ అంటూ అక్కడ ఓవరాల్ మంచి. ఓటీటీలో చూడడానికి అయితే మంచి సినిమా. కొంచెం హింస ఎక్కువ ఉంది పిల్లలు చూడడానికి. ఈ పిల్లలకి హింసకి ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతానండి. మరి టూ మచ్గా ఫార్వర్డ్ కూడా చేయలేము, ఎంత మధ్యలో కథ నడుస్తూ ఉంటుంది కాబట్టి. పూజ అంటే ఏదో పాట ఉంటుంది పరమ వర్స్ట్. ఓకేనా, సినిమాలో పాటలన్నీ వేస్టే. ఒక పాట కూడా క్లిక్ అయ్యేటట్టుగా ఉండదు. స్టార్టింగ్లో మ్యాన్షన్లో ఒకటి ఉంటుంది, ఈ మ్యాన్షన్ ఫైట్స్ కూలినప్పుడు. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయా. లాస్ట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు హీ డిడెంట్ సే దట్ హీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ శృతి హాసన్. చెప్పేస్తుండే ఆ సీన్లో. కొంచెం మంచి ఎమోషన్ కూడా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది అక్కడ. ఎందుకు చెప్పలేదో అర్థం కాలేదు. ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు, అమ్మాయి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తుంది, మా నాన్న కూలీ నెంబర్ మా నాన్న చెప్పాడని చెప్తుంది. గట్టిగా చెప్పి ఒక మంచి హగ్ చేసుకొని ఒక సూపర్ సెంటిమెంట్తో ఎండ్ చేసే ఛాన్స్ ఉండే. ఏంటో ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క ఛాయిస్ ఉంటుంది. సరే కానివ్వండి, ఈ పూటకి ఇలా కానీ చేద్దాం. ఈరోజు పరదా లాంటి సినిమాలు 2-3 ఉన్నట్టున్నాయి, వీలైతే ఒకటి కొట్టేద్దాం. చలో బాయ్, దిస్ ఈస్ లక్కీ.